దేశంలో మద్యం దుబారా జరుగుతుంది అనే అంశంలో లోపాలు సరిదిద్దులు చూసే క్రమంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎలక్టోరల్ డైరెక్టరేట్ పెద్ద ఎత్తున ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ ఛార్జ్షీట్ జ్యుడిషియల్ కస్టడీ నిమిత్తం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను కూడా వదలలేదు. అటువంటి గతిస్థితిలో తెలంగాణ శాసనసభ్యురాలు కల్వకుంట్ల కవిత కూడా బుక్ అయ్యారు. కల్వకుంట్ల కవిత మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద మార్చి 22న అరెస్ట్ అయింది. అదే రోజు రాత్రి ఈడీ కవితను ఢిల్లీకి తరలించింది. ఆ పైన జ్యుడిషియల్ కస్టడీకు సర్దుమణిగింది. తీహార్ జైల్లో 5 నెలల పాటు ఖైదు జీవితం గడిపింది. నింద ఆరోపణలు చూపుతూ ఆగస్టు 27న సుప్రీంకోర్టు జస్టిస్ నుంచి బెయిల్ పొందారు కల్వకుంట్ల కవిత. అయినా సరే సిబిఐ, ఈడీ తమ యాంత్రాంగం ఛార్జ్షీట్ కు విచారణ వదలలేదు. కావున కవితకు బెయిల్ వచ్చినా కేసు కస్టడీ కొనసాగేలాగే ఉంది. గత రాత్రి జైలు నుంచి బయటకు వచ్చిన కవిత నేరుగా ఢిల్లీలోని బీఆర్ఎస్ సెంట్రల్ ఆఫీస్ కు పయనమయ్యారు. కేటీఆర్, హరీష్ రావు తదితర పార్టీ శ్రేణులతో రాత్రి ఆఫీసుల్లోనే విరామం తీసుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టులో జరిగే లిక్కర్ పాలసీ సిబిఐ కేసు ఛార్జ్షీట్ పై విచారణకు కవిత వర్చువల్ గా ఢిల్లీ బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం నుంచి హాజరు కానున్నారు. అది ముగిసిన పిమ్మట మధ్యాహ్నం 2:45 ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరనున్నారు కవిత. కేటీఆర్, హరీష్ రావు బీఆర్ఎస్ నేతలు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.